కరెంటు బాగోతాలపై న్యాయ విచారణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరిండు. మేము స్వాగతిస్తున్నాం. ఒక రకంగా కేసీఆర్ని అడ్డంగా ఇరికిచ్చినట్టున్నది జగదీష్ రెడ్డి. మరి ఇది కేసీఆర్కి చెప్పే విచారణ అడిగిండా, లేకపోతే ఏదో నోటికి వచ్చింది కాబట్టి విచారణకు ఆదేశించండి అని మనం జనరల్గా మాట్లాడతాం కదా, మీకు దమ్ముంటే విచారణకు ఆదేశించండి అని. సో ఆ లైన్లో మాట్లాడిన అన్నది అర్థం కాలేదు. కానీ మొత్తానికైతే ఇది మరి ఈ విచారణ నిష్పక్షపాతంగా జరిగి వాళ్ళకి నిజంగానే వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి ఉంటేనే మళ్ళీ విషయాలు బయటకు వస్తాయి. కేవలం న్యాయ విచారణ అనగానే సరిపోదు. చూడాలి, అది భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 1362 కోట్ల భారం. భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాత టెక్నాలజీతో దోపిడీ. BHELతో యాదాద్రి థర్మల్ ఒప్పందంలో అవినీతి. ఈ అంశాలపైన న్యాయ విచారణకు ఆదేశిస్తున్నాం రేవంత్ రెడ్డి. చాలా సందర్భాల్లో భద్రాద్రి కానీ యాదాద్రి కానీ ఛత్తీస్గఢ్ పవర్ విషయంలో మనం కొన్ని వరుస వీడియోలు చేసినాం. విద్యుత్ అంశంలో ముఖ్యంగా భద్రాద్రి అది పాత టెక్నాలజీ. చాలా ఒక యూనిట్ ఖర్చు 10 రూపాయలు ఆ పైన ఖర్చు పెడితే కానీ ఒక యూనిట్ తయారవ్వని టెక్నాలజీ. భద్రాద్రి పవర్ ప్లాంటు ఇండియా బుల్స్ అనే ఒక కంపెనీ వాడు మొత్తం ఈ ప్రాజెక్టు పనికిరాదని మూలకు పడేసిన పనిముట్లు కమిషన్ల కక్కుర్తి కోసం కేసీఆర్ తీసుకొచ్చి మనుగూరు దగ్గర ఆ ప్లాంట్ని ఏర్పాటు చేసిండు. ఆ ప్లాంటు టెక్నాలజీ అది టోటల్ రాంగ్. అది అసలు అది పెట్టాల్సింది కాదు. రెండోది ఆయన పెట్టిన ప్లాంట్ పెట్టిన ప్రాంతం కూడా తప్పు. ఆనాడు ఎక్స్పర్ట్స్ చాలామంది చెప్పారు ఇది కరెక్ట్ కాదు, పోలవరం బ్యాక్ వాటర్తోని అది మొత్తం మునిగిపోతుంది. ఇప్పుడు పోలవరం కంప్లీట్ అయితే కథమే, అది కనబడదు, కనుమరుగే. అయినా వినలే, కట్టిండు. అందులో కూడా వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఒక యూనిట్ పవర్ ఇంతవరకు సరే ఒకవేళ ఉత్పత్తి జరిగినా మనకి బయటి మార్కెట్లో దొరికేదానికంటే చాలా కాస్ట్లీ పవర్ అది. మరి ఏం చేసుకోవాలి దాన్ని? సో ఇప్పుడు అట్లాంటి దాన్ని కట్టిండు. దాని మీద కూడా కమిషన్లే. రెండోది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఇక్కడెక్కడ దామర్చర్ల దగ్గర అడవిల్లో నిర్మిస్తూ ఉన్నాడు. అది ఇప్పుడు NGTలో కేసు ఉన్నది. ఎవడో కేసు వేసిండు అంటే ఎందుకు వేయరు మరి కేసు? నువ్వు ఏడబెట్టాలా? పెట్టాల్సిన ప్లేస్లో పెట్టాలా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమన్నది? అక్కడ జంతుజాలం మొత్తం ఆ పశు పక్షాదులన్నింటికి ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడెవరు డిసైడ్ చేసిరని అడిగితే అధికారులు ఏమని చెప్తారు కోర్టుకి? ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేసిండు, గిడ పెట్టిన అడబెట్టినాం మేము ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మేము మార్చే పొజిషన్లో లేము అని అధికారులు చెప్పేసారు కోర్టుకి. చివరికి మన బొగ్గు తయారయ్యే ప్రాంతం నుంచి ఆ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి వెళ్ళడానికి బొగ్గు సరఫరా చేయాలంటే దాదాపు 270 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తప్ప అయ్యే అవకాశం లేదు. ఎంత కాస్ట్ అవుతుంది? ట్రాన్స్పోర్ట్ ఛార్జే తడిసిమోపడి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది అత్యంత కాస్ట్లీయెస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఇట్లా అన్ని తప్పులే. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం కేటాయించిన డబ్బులు దాదాపు 35,000 కోట్ల రూపాయలు, 35,000 crores. మరి ఏం ఉత్పత్తి చేసి నేటిదాన్ని ఆగిపోయింది. ఇంతవరకు ఒక యూనిట్ ఉత్పత్తి చేసిన లేదు, ఇప్పుడు కేసు ఉందని మాట్లాడుతున్నాడు. మరి కాళేశ్వరం మీద కేసులు ఎందుకు లేవు? మొత్తం అది కంప్లీట్ అయిపోయింది కదా. కాళేశ్వరం మీద కేసులు ఎందుకు లేవు? మరి ఏ కేసు లేకుండా చకచక కంప్లీట్ చేసుకోగలిగినావు కదా. సో ఈ మూడింటి అంశాల మీద ఇక ఛత్తీస్గఢ్ ఒప్పందం మనందరికీ తెలుసు. దాదాపు 3,500 కోట్లు బాకీ ఉంటే వాళ్ళు పవర్ ఇవ్వడం కూడా ఆపేశారు. ఈ ఒప్పందాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు చాలామంది. ఇది చాలా గుదిబండగా మారుతుంది, వేల కోట్ల రూపాయల నష్టం, ఇది వద్దు అని వినలే. దాంతోపాటు సిద్దిపేటలోనే విద్యుత్ బకాయిలు ఎక్కువ. గజ్వేల్, దక్షిణ హైదరాబాద్లోనూ అదే పరిస్థితి. బిల్లులు కట్టేలా ఆ ఎమ్మెల్యేలు చూడాలి రేవంత్ రెడ్డి. సిద్దిపేట్, గజ్వేల్, పాత బస్తీ పైన సీఎం అక్కసు హరీష్ రావు. ఎందుకు అక్కసు ఉంటుంది? ఆయన ఉన్న వాస్తవాలు చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పి ఉండొచ్చు. 2 ఏళ్ల కింద నుంచి చెప్తున్నాం మేము. సిద్దిపేట, గజ్వేలు, పాత బస్తీ ఏరియాల్లో పవర్ ఛార్జీలు కడతలేరు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పనుల్లో 10,000 కోట్లు తిన్నారు. మంత్రి కోమటిరెడ్డి ఆరోపణ. సిట్టింగ్ జడ్జితో విచారణకు జగదీష్ రెడ్డి డిమాండ్. ఇప్పుడు జగదీష్ రెడ్డి తినకపోతే అన్ని వేల కోట్ల ఆస్తులు జగదీష్ రెడ్డికి ఎట్లొచ్చినాయి జగదీష్ రెడ్డికి? ఈ జగదీష్ రెడ్డి అన్నట్టు ఆయన మంత్రిగా పనిచేసిన ఆయన, ఇప్పుడు నిన్న మాట్లాడిన ఆయన 2009-10లో LB నగర్లో ఇప్పుడు TRSలో ఉన్న ఒక నాయకుడు ఇంట్లో ఉండేటోడు, ఒక నాయకుడు కారును వాడేటోడు, ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో చైతన్యపూర్లో ఉండేటోడు జగదీష్ రెడ్డి. మరి ఎట్లొచ్చినాయండి వేల కోట్ల ఆస్తులు? ఇవాళ ఆయన తుంగతుర్తి నియోజకవర్గం నాగారం అనే విలేజ్లో దాదాపు కొన్ని ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు. ఒక ఇంద్రభవనం లాంటి ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ ఉంటుంది ఆయనకి. మరి ఎట్లొచ్చినాయి ఆస్తులన్నీ? సో ఇట్లా నిన్న ఈ అంశాల మీద
విచారణ జరుపుతాం, ఖచ్చితంగా న్యాయ విచారణ చేస్తామని అంటున్నారు. సో మనం ఏం అడుగుతున్నాం అంటే దీని మీద న్యాయ విచారణ జరిగి దోషులని శిక్షించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది పెద్ద క్వశ్చన్ మార్క్. గవర్నమెంటు నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తే పాసిబుల్ అవుతుంది. గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్తోని లేదు కొన్ని కార్పొరేట్ శక్తులు వచ్చినాయి దాని నుంచి బయటపడేసే ప్రయత్నం, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి ఇందులో. సో అది మనం భవిష్యత్తులో ఆ విచారణ జరుగుతున్న కొద్దీ మాత్రమే మనం నిజమే ఇది జరుగుతున్నదని అనుకోగలం తప్ప మనం ఇప్పటికిప్పుడే ఆహా ఓహో అని అంటే మనం పప్పులో కాలేసినట్టే ప్రజలుగా. సో చూద్దాం ఏం చేస్తారన్నది. 100% ఈ అవినీతి జరిగిందన్నది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వేల కోట్ల అప్పులు కాదు నష్టాల్లోకి నెట్టేసి మొత్తం విద్యుత్ సంస్థలను మొత్తం దివాలా తీసి పడేసిరు. నెక్స్ట్ ఇందులో ఇంకొక ప్రధానమైన వార్త, అసలు యాక్చువల్గా వీళ్ళు ఇచ్చిన ఈ విద్యుత్ దీంట్లో పాయింట్స్ ఏంటి అంటే డిస్కంల పైన రుణభారం 81,516 కోట్లు, అంటే అప్పులు దాదాపు 81,516 కోట్ల అప్పులు ఉన్నాయి. దీన్ని జగదీష్ రెడ్డి ఏమంటుండంటే అప్పులున్న మాట వాస్తవమే మీరు చెప్పింది, కానీ మేము అన్ని ఆస్తులు క్రియేట్ చేసినామంటారు. ఏం ఆస్తులు ఉన్నాయి? భద్రాద్రి పవర్ ప్లాంట్ ఆస్త్యా, యాదాద్రి పవర్ ప్లాంట్ ఆస్త్యా, సబ్స్టేషన్లు ఉన్నాయి, వైర్లు గుంజినం. 10 సంవత్సరాల్లో మొత్తం నష్టాలు 50,275 కోట్లు. నష్టం వేరు, అప్పు వేరు. అప్పు అంటే ఒకరి దగ్గర మనం తెచ్చుకున్న అప్పు ఒక దాని మీద పెట్టినప్పుడు దాని ద్వారా మనకు ఉత్పత్తి వస్తుంది, అది అప్పు కింద దాన్ని మనం మంచి పనిగానే చెప్పాలి. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే తెచ్చిన అప్పులు ఆ చేసిన పనికిమాలిన పని వల్ల మొత్తం నష్టాల్లోకి వెళ్ళిపోయింది. అంటే దాని ద్వారా ₹1 రికవరీ కూడా ఉండదు. అప్పులకి నష్టాలకు ఉన్న తేడా, వీళ్ళు తెచ్చిన అప్పులు టోటల్ నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి, ఇక దాంట్లోంచి ₹1 రాదు. అంటే చూడండి మొత్తం నష్టాలు 50,275 కోట్లు, 2014లో 12,186 కోట్లు, ప్రస్తుతం 62,461 కోట్లు. యూనిట్కు ₹20 వరకు పెట్టి కరెంటు కొన్నాడు. కరెంట్ ఎట్లా కొన్నాడు అంటే చివరికి మనం స్టాక్ ఎక్స్చేంజ్లో సాయంత్రం వరకు చూసి మనం షేర్స్ తీసుకుంటాం కదా, సో అట్లా కొన్నాడు పవర్ని. రేపటి పవర్ ఇవాళ కొనేసిండు, రేపు మనకి రావాల్సిన పవర్ని ముందు రోజు కొన్నాడు. ఆ స్టాక్ మార్కెట్లో ఆ పవర్ ఎక్స్చేంజ్లో కొనే ఆ పవర్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది, దాదాపు 15-20 రూపాయలు పెట్టి కూడా కొన్నాడు. వ్యవసాయ రంగ అంచనాలపైన వైఫల్యం, డిస్కంలకు ప్రభుత్వ బకాయిలు 43,770 కోట్లు. విద్యుత్ రంగం ఆర్థిక పరిస్థితిపైన సర్కారు శ్వేతపత్రం, సంక్షోభంలో ఉన్న సాగుకు కరెంట్ ఇస్తాం భట్టి విక్రమార్క. ఒక్కసారి వార్త చూడండి, ఇగో చాలా డీటెయిల్డ్గా వీళ్ళు రాయడం జరిగింది. తెలంగాణ డిస్కంల పైన TSSPDCL, TSNPDCL పైన 81,516 కోట్ల రుణ భారం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఓకే అని చెప్పింది జగదీష్ రెడ్డి, కాకపోతే ఆయన యాడ్ చేసింది ఏంటంటే ఆస్తులు ఉన్నాయి అని అంటాడు. గడిచిన 10 సంవత్సరాల్లో 50,275 కోట్ల నష్టాలను డిస్కంలను మూటగట్టుకున్నాయని తెలిపింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 12,186 కోట్లుగా ఉన్న నష్టాలకు అదనంగా 10 ఏళ్ల వ్యవధిలో 50,275 కోట్ల నష్టాలు వచ్చాయని, దీంతో ప్రస్తుతం మొత్తం నష్టాలు 62,461 కోట్లకు చేరుకున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ విద్యుత్ సంస్థలపైన గురువారం శ్వేతపత్రం విడుదల చేశారు. కరెంటు సంస్థలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని, అయినప్పటికీ సవాళ్లను అధిగమించి పారదర్శక విధానాలను అనుసరించి వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్తును అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యుత్ కొనుగోళ్ల గురించి శ్వేతపత్రంలో వివరంగా పేర్కొన్నారు. 10 సంవత్సరాల్లో 78,970 మిలియన్ యూనిట్ల కరెంటును కొనుగోలు చేశారు. స్వల్పకాలిక విద్యుత్ అవసరాల కోసం 39,722 కోట్లు ఖర్చు పెట్టారు. 40,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కనిష్టంగా యూనిట్కు ₹5.86, గరిష్టంగా ₹20 వరకు వెచ్చించిండు. అంటే పవర్ కొన్నాడు, ఎట్లా కొన్నాడు అంటే ₹6 అయితే మినిమం ₹6 కొన్నాడు, మినిమం ₹6 కొన్నాడు, గరిష్టంగా ₹20 వరకు పవర్ కొన్నాడు. లేదు మరి ఏం చేస్తాడు? అవకాశమే లేదు. వ్యవసాయ రంగానికి ఖచ్చితంగా ఏ మేరకు విద్యుత్ అవసరమో అంచనా వేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని శ్వేతపత్రం వెల్లడించింది. దీనివల్ల ఆ రంగానికి సరఫరా చేసిన కరెంటులో 18,725 కోట్ల విలువైన కరెంటును రెగ్యులేటరీ కమిషన్ పరిగణలోకి తీసుకోలేదని, ఆ మేరకు డిస్కంలకు సబ్సిడీ చెల్లింపు జరగలేదని తెలిపింది. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కారిడార్ వినియోగం కోసం 723 కోట్ల చెల్లింపులు చేయగా కారిడార్ను వినియోగించినప్పటికీ PGCIL 2017 మే నుంచి 2020 అక్టోబర్ దాకా 638 కోట్ల చెల్లింపులు జరిపారని వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేస్తున్న కరెంటుకు చెల్లింపులు చేయకపోవడంతో
2022 ఏప్రిల్ నుంచి విద్యుత్ సరఫరా ఆపేసింది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. యాదాద్రి 1 మెగావాట్కు 8,64,00,000 రూపాయలు కావాలన్నట. 4,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును 2015లో ప్రతిపాదించిన సమయంలో నిర్మాణ వ్యయం 25,099 కోట్లు, 1 మెగావాట్కు 6,27,00,000 చొప్పున ప్రతిపాదించారు. ప్రస్తుతం నిర్మాణ అంచనా వ్యయం 34,543 కోట్లకు చేరి 1 మెగావాట్కి అయ్యే ఖర్చు 8,64,00,000కు చేరుకుందని ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో రామగుండంలోని ఎన్టీపీసీ తొలి దశలో 1 మెగావాట్కు 7,63,00,000 మాత్రమే అని, కానీ బొగ్గును రైలు మార్గంలో తరలించి కరెంటు ఉత్పత్తి చేయడం వల్ల ఏటా 803 కోట్లు అదనంగా ఖర్చు కానున్నదని ప్రభుత్వం తెలిపింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎక్కడైతే బొగ్గు ఉత్పత్తి జరుగుతుందో అక్కడే కనుక ప్లాంట్ నిర్మాణం జరిగితే ఖర్చు తక్కువ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండదు. ఇప్పుడు ఈయన యాదాద్రి థర్మల్ ప్లాంట్కి తీసుకురావడానికి బొగ్గుని దాదాపు ఒక 270 కిలోమీటర్ల జర్నీ చేయాలి. ఇటు ఎన్టీపీసీ కట్టిరు, మరి అట్లే కట్టుంటే ఖర్చు తగ్గేది. తీసుకుపోయిన అడవులలో పెట్టిండు, మరి ఏ ఉద్దేశంతో పెట్టిండో, ఎందుకంటే అది పూర్తి కావద్దన్న ఉద్దేశం, పూర్తి కాకుండా దాని ద్వారా వచ్చే కమిషన్లు మింగాలన్న ఉద్దేశం. 35,000 crores. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టిన భద్రాద్రిలోని 1,080 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును మెగావాట్ను 6,75 కోట్లతో ప్రతిపాదించి 7 ఏళ్ల కాలంలో పూర్తి చేయడంతో 1 మెగావాట్ 9,74,00,000కు చేరిందని, అదే 48 నెలల్లో పూర్తి చేసిన కేటీపీఎస్ 7వ దశలో 1 మెగావాట్కు 8 కోట్ల ఖర్చు అయిందని తెలిపింది. తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ జెన్కో సామర్థ్యం 4,365 మెగావాట్లు అయితే ప్రస్తుతం 6,485 మెగావాట్లు. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి 7,778 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం చేసుకుంటే ప్రస్తుతం 19,475 మెగావాట్ల ఒప్పందాలున్నాయని శ్వేతపత్రంలో వెల్లడించింది. తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉన్నాం మనం. అంటే ఒక పరిశ్రమ, కొత్త పరిశ్రమలు వస్తుంటే, పరిశ్రమలు పెరుగుతుంటే పవర్ వినియోగం అనేది పెరుగుతుంది. కానీ మన రాష్ట్రము తలసరి విద్యుత్ వినియోగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి కంటే చాలా దారుణంగా దిగజారిపోయింది. 10th ప్లేస్లో ఉన్నాం మనం. ట్రూ అప్ ఛార్జీలు కూడా చెల్లించలేదట. డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలు మొత్తం 43,770 కోట్లని శ్వేతపత్రం వెల్లడించింది. దీంట్లో ఎత్తిపోతల పథకాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు కలిపి ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నాటికి చెల్లించాల్సిన బకాయిలు 28,842 కోట్ల రూపాయలట. ట్రూ అప్ ఛార్జీల బకాయిలు 12,550 కోట్లు. ఇట్లా మొత్తం పెండింగే పెట్టిండు. ఇప్పుడు రైతులకి ఫ్రీ కరెంట్ అంటాడు. ఆ ఫ్రీ కరెంట్ సబ్సిడీని ఎవరు భరించాలా? ప్రభుత్వం భరించాలా? డిస్కంలకు కట్టాలా? కట్టడు. దాదాపు అదొక 25,000 కోట్లు పెండింగ్ ఉన్నది. వీడు చూడండి, నీళ్ళు ఇచ్చినాం అని అంటాడు. 2014-15 నాటికి వ్యవసాయ కరెంటు కనెక్షన్ల సంఖ్య 19 లక్షల కనెక్షన్లు ఉంటే 2023-24 వచ్చేసరికి దాదాపు 28 లక్షల వ్యవసాయ కనెక్షన్లు పెరిగినాయి. చూడండి ఎట్లుంటుందో పరిస్థితి. బకాయిలు చూడండి, ఎత్తిపోతల పథకాలకి 150 కోట్లు 2014 జూన్ 2 నాటికి ఉండే. ఇప్పుడు దాదాపు 14,193 కోట్ల రూపాయలు కేవలం ఎత్తిపోతల పథకాలు. అంటే ఇప్పుడు ఈ పనికిమాలిన కాళేశ్వరం ఇట్లాంటి ఎత్తిపోతల పథకాలకు అయ్యే కరెంటు బిల్లు ఇంత పెండింగ్లో ఉన్నది. కడతలేడు, బకాయిలే. మరి ఎందుకు కడతలేడు? మిషన్ భగీరథ దాదాపు 35 కోట్లు 2014 ముందు ఉంటే, అంటే మంచినీళ్ళకి సంబంధించి, ఇప్పుడు అది దాదాపు 3,558 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఏం చెప్పాలా? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 769 కోట్లు 2014కి ముందు బకాయిలు ఉంటే ఇప్పుడు ఆ బకాయిలు 4,393 కోట్లకు చేరుకున్నాయి. వాటర్ బోర్డులో 362 కోట్లు 2014 నాటికి విద్యుత్ బకాయిలు ఉంటే ఇప్పుడు 3,932 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మున్సిపాలిటీలు 131 కోట్లు ఉండే 2014 నాటికి, ఇప్పుడు అది 1,657 కోట్లకు చేరుకున్నది. అంటే ఇవి గవర్నమెంట్ ఆఫీసులు, అన్ని రకాల డిపార్ట్మెంట్స్, ఆ వ్యవస్థ అదంతా. ఒక్క పవర్ బిల్ కూడా కడతలేడు. కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఆఫీసులు ఉంటాయి, 82 కోట్లు బకాయిలు ఉంటే అప్పుడు ఈ 10 ఏళ్లలో 720 కోట్లు చేసిండు. రూపాయి కడతలేడు. మొత్తం దగ్గర 28,842 కోట్ల రూపాయలు ప్రభుత్వం బాకీ ఉన్నది. ధనిక రాష్ట్రం అంటివి, 7 లక్షల కోట్ల అప్పులు చేస్తేవి, గవర్నమెంట్ భూములు అమ్మితీవి, ఔటర్ రింగ్ రోడ్ అమ్మితీవి,
వైన్ షాపులను ముందుకు జరుపుతీవి, టెండర్లలో పైసలు మింగితివి, మరి ఈ బిల్లులు కూడా కట్టకపోతివే. ఇట్లా ట్రూ అప్ ఛార్జీలు 12,550 కోట్లు బకాయిలు ఉన్నాడు. ఇంధన సర్దుబాటు ఛార్జీలు 2,378 కోట్లు బకాయిలు ఉన్నాడు. మొత్తం 43,770 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాడు. ఇక ఆలోచించండి. ఇవన్నీ కరెక్టేనట, కానీ ఆస్తులు క్రియేట్ చేసినట్టు. ఏడున్నాయి ఆస్తులు? ఏమున్నాయి ఆస్తులు అంటే భద్రాద్రి, యాదాద్రి ఇవి చెప్తాడు. 35,000 కోట్లతో కట్టినావు కదా యాదాద్రి. దానివల్ల జరిగే నష్టం ఎంత? ఇట్లా ఈ రకంగా మన ప్రభుత్వము వ్యవస్థ ఉన్నది.